వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ప్రధాని మోడీ ఇటీవల ఒక ఆవు దూడను ముద్దాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొట్టింది. ఆ ఆవు దూడకు దీప్ జ్యోతి అని పేరు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా స్వయంగా మోడీ ఈ వీడియోను ప్రజలతో పంచుకున్నారు. బీజేపీ హిందుత్వ శ్రేణులను ఈ వీడియో విపరీతంగానే ఆకట్టుకున్నది. మరికొందరు ఇది మోడీ పిఆర్ టీం ప్రచార తంతుగా అభివర్ణించారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో హిందువుల ఓట్లను ప్రసన్నం చేసుకోవటానికే మోడీ ఇలా ఆవు దూడ వీడియోను సామాజిక మాధ్యమంలోకి వదిలారని అంటున్నారు. నోరు లేని మూగజీవమైన ఆవు దూడపై ప్రేమ చూపిస్తున్న మోడీ దేశ ప్రజలందరికీ ప్రధానిగా ఉన్న ఆయన భారత్ లో గోరక్షణ పేరిట గోగుండాలు ఒక వర్గం వారి మీద జరుపుతున్న దారుణాలు, మూక దాడులపై ఎందుకు స్పందించడం లేదని సామాజికవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ సర్కారులు గోగుండాలు, హిందుత్వ సంస్థల నాయకుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తూ దేశంలో హింసాత్మక పరిస్థితులకు దారితీస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2014 నుంచి 50 వరకు ఘటనలు. ఆల్ అజీరా వార్త కథనం ప్రకారం 2014 మోడీ కేంద్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆవుకు సంబంధించిన విషయంలో ముస్లింలపై దాదాపు 50 వరకు మూకదాడులు జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు బాధితులు పేద కుటుంబాలకు చెందినవారు, రోజువారీ కూలీలే కావడం గమనార్హం. ఫలితంగా బాధిత కుటుంబాల భవిష్యత్తు అంధకారంలో మునిగిపోతున్నది. ఇలా గోగుండాలు జరిపిన ఇలాంటి మూకదాడుల్లో దాదాపు ఏ ఘటనల్లోనూ ఆవు మాంసం లభించిన దాఖలాలు లేకపోవడం గమనించాల్సిన అంశం. కానీ బీఫ్ తరలింపు అనుమానాల నేపథ్యంలో గోరక్షకులు జరిపే దాడుల్లో ముస్లింలు తీవ్ర గాయాల పాలవుతున్నారు. ఇక యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలైతే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. బీఫ్ ను కలిగి ఉన్నారన్న ఆరోపణలపై కొందరి ఇండ్ల మీద బుల్డోజర్ ను ప్రయోగించిన సందర్భాలు ఉన్నాయని సామాజికవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు గుర్తు చేస్తున్నారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున గోరక్షకుల దారుణాలు జరుగుతున్నప్పటికీ ప్రధాని స్థాయిలో ఉన్న మోడీ నోరు తెరవకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఆవు దూడను ముద్దాడటం ద్వారా హిందువుల ఓట్లను పొందొచ్చనుకుంటున్న మోడీ ఆ ఆవు పేరుతో దాడులకు గురైన ముస్లింల ఆగ్రహానికి గురవుతామనే విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫరీదాబాద్ లో ఆగస్టు నెలలో గోరక్షకులు రెచ్చిపోయారు. చర్కీ దాద్రి పట్టణంలో షబ్బీర్ మాలిక్ అనే యువకుడిని బీఫ్ తీసుకున్నాడన్న అనుమానంపై హిందుత్వ శక్తులు కొట్టి చంపాయి. బెంగాల్ వలస కూలీ అయిన షబ్బీర్ మాలిక్ మరణంతో ఆయన భార్య, 2 ఏళ్ల కుమారుడు ఒంటరివారయ్యారు. ఈ నెల 3న 72 ఏండ్ల ముస్లిం వృద్ధుడి పైన హిందుత్వ కార్యకర్తలు రెచ్చిపోయారు. బీఫ్ ను తీసుకెళ్తున్నాడని ఆరోపిస్తూ సదరు వృద్ధుడిపై దాడికి దిగారు. అలాగే యూపీలోని అమ్రోహాలో అయితే ఒక స్కూల్ చిన్నారి టిఫిన్ బాక్స్ లో బిర్యానీ తీసుకొచ్చాడన్న కారణంతో సదర్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆ చిన్నారిని స్కూల్ నుంచి బహిష్కరించాడు. ఇలాంటి ఘటనలు చూస్తే ఒక బీఫ్ మాత్రమే కాదు, మాంసాహారం ఏదైనా ముస్లింలపై దాడులకు కారణమవుతున్నదని సామాజికవేత్తలు అంటున్నారు. తిండి పేరుతో ఒక వర్గంపై దాడులకు దిగటం, కఠిన చర్యలు తీసుకోవటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. మందు, మాంసాహారం ప్రత్యేకించి ఒక వర్గం వారు మాత్రమే తీసుకోరని, హిందువులు కూడా వీటిని తీసుకునే వారి జాబితాలో ఉన్నారని అంటున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం భారత్ లో మాంసం వినియోగం రోజు రోజుకు పెరిగిపోతున్నది. వారంలో కనీసం ఒక్క రోజైనా తాము చేపలు, చికెన్, ఇతర మాంసాన్ని తీసుకుంటున్నామని 45.1% మంది మహిళలు, 57% మంది పురుషులు ఈ సర్వేలో వెల్లడించడం గమనార్హం. సాక్షాత్తు ప్రభుత్వ సర్వే గణాంకాలే మాంసం వినియోగంపై వాస్తవాలను బయట పెడుతున్నాయని, అలాంటప్పుడు ఆహారం పేరుతో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం ఎంతవరకు కరెక్ట్ అని వారు ప్రశ్నిస్తున్నారు. గోరక్షణ పేరుతో గోగుండాలు, హిందుత్వ కార్యకర్తల చర్యలు పరాకాష్ఠకు చేరుతున్నాయని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. బీఫ్ తరలిస్తున్నారన్న అనుమానంపై ముస్లిం అనుకొని బ్రాహ్మణుడైన హిందూ వ్యక్తిని చంపిన ఘటనలు కూడా దేశంలో ఉన్నాయని వారు ఉదాహరిస్తున్నారు. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి విషయాల్లో కఠిన నిబంధనలు తీసుకురావాలని, ఒక వర్గాన్ని తినే తిండి పేరుతో లక్ష్యంగా చేసుకునే చర్యలను నియంత్రించాలని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.